పేద ప్రజల మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదంటారా? ఈ విధానం అమలు తీసుకురావడానికి ఈ ఒక్క విధానమే కాదు, ఏ విధానమైనా సరే పేద ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. అసలు బేసికల్గా చంద్రబాబు నాయుడు గారి హిజ్ హార్ట్ లైస్ విత్ కార్పొరేట్స్. ఆయన ఎప్పుడు కూడా పిఎన్ యాక్షన్ చాలా ఇష్టం ఆయనకి. ఆ పిఎన్ యాక్షన్ ప్రైవేటైజేషన్. సో మిమ్మల్ని అడుగుతున్నాను సార్, చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. P4 విధానం తీసుకొచ్చారు. ఏంటి సార్ P4 విధానం? P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఆయన చెప్పిన డెఫినేషన్, నా డెఫినేషన్ కాదు కస్మా, సమాజంలో ధనికులు అత్యంత బలవంతులు వాళ్ళు కొన్ని కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి, దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన సాయం చేయాలి. వాళ్ళ కుటుంబం ఎదిగే వరకు ఏంటి సార్ సాయం? వాళ్ళ చదువులకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవేనా సాయం అంటే? వాళ్ళు చెప్తుంది అది చెప్తుంది. ఇది ఎవరి బాధ్యత సార్? అది ఈ రాజ్యాంగంలో రాజ్యం బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, అత్యంత బలవంతమైన బాధ్యత. అంటే ఒక బలవంతుడి దగ్గరికి ఒక బలహీనుడు వెళ్ళి అమ్మా దేహి అని అడుక్కుంటే వాడు ఇస్తే వాడి జీవితాంతం వాడికి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోవాలి సార్? ఇది గౌరవంగా జరగట్లేదా? ఎక్కడ జరుగుతుంది అసలు? ఎందుకు సార్ వాళ్ళు ఇప్పుడు అదే P4 తోటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాగా చేయొచ్చు. ఇప్పుడు ఎలాగ CSR అని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఎలాగో ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి చేస్తున్నారో, నువ్వు ఒక 500 ఫ్యామిలీస్ నువ్వు వేరు, వాళ్ళ దగ్గర నుంచి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయి. ఆ ట్రస్ట్ నుంచి ఇవి ఎవరికి ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో ఆ ట్రస్ట్ ద్వారా వస్తుంది. అంతే తప్ప అదే ఊర్లో ఉన్న వ్యక్తి, అదే ఊర్లో ఉన్న మనిషికి డబ్బులు ఇస్తే ఆడి జీవితాంతం వాడు బానిసే కదా సార్. ఇది ప్రభుత్వం చేయవలసిన బాధ్యత కాదా? నీ దయాదాక్షిణాల మీద ఇంక బతుకుతూ ఉండాలి. మా నందిగామలో ఒక మీటింగ్ పెట్టారు, P4 మీటింగ్. ఎవరు ఆ P4 మీటింగ్లో స్టేజ్ మీద ఉన్నారంటే ఒకరిద్దరు ఏదో మంచిగా ఉండొచ్చు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ రోజు షోకు మాత్రం బాబానికి వచ్చారు, తర్వాత ఎక్కడికో గాయబ్ అయిపోయారు. అంటే నీకు 50,000 ఇస్తే నువ్వు రాష్ట్రానికో దేశానికో పెద్ద సేవ చేసినట్ట. అంటే ప్రభుత్వం చేయవలసిన బాధ్యతని ప్రభుత్వం చేయకుండా ప్రభుత్వం తప్పించుకొని ప్రైవేట్ వ్యక్తికి చెప్తుంటే, ప్రైవేట్ వ్యక్తి చేస్తుంటే, ఆ ప్రైవేట్ వ్యక్తి ఆజమాషి ఎవరైతే